హరే కృష్ణ, అందరికీ వెల్కమ్. శ్రీమద్ భాగవతంలో ఉద్ధవ గీత మనం చెప్పుకుంటున్నాం. ఉద్ధవ గీతలో శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవుడికి ఒక విశుద్ధ భక్తుడు ఎలా ఉండాలి అని 28 లక్షణాలను తెలియజేశారు. ఆ తర్వాత అలాంటి లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడికి భక్తియుత సేవ ఎలా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా మనము చూసాం డీటెయిల్డ్గా. ఒక అర్చా విగ్రహాన్ని ఆరాధించాలి. తర్వాత భగవంతుడి యొక్క మహిమలని, కర్మలని కీర్తించాలి. భగవంతుడి యొక్క దివ్య గుణాలని, కర్మలని అతడు కీర్తించాలి. నిరంతరం భగవంతుడిని ధ్యానిస్తూ ఉండాలి. ఆ తర్వాత సంపాదించిన దాన్ని భగవంతుడికి అర్పించాలి. అనన్యమైనటువంటి భక్తిని చేయాలి. భగవంతుడి యొక్క జన్మ కర్మలని చర్చించాలి. పండుగ దినాలలో, జన్మాష్టమి లాంటి పండుగ దినాలలో తప్పకుండా పాల్గొవాలి. మందిరంలో సేవలు చేయాలి. తర్వాత మందిరంలో చేసేటువంటి గీతాలకి ఆ, కీర్తనలకి నృత్యాలు కూడా చేయాలి. విశుద్ధ భక్తులు నృత్యం కూడా చేస్తారు. మనము కీర్తన చేసేటప్పుడు మ్యూట్ చేయాలి మాతాజీ. ఓకే, మనము కీర్తన చేసేటప్పుడు ఆ, చేతులతో తప్పట్లు కొడతాం. రెండవది, కీర్తన చేసేటప్పుడు నృత్యం చేస్తాం. ఇలా చేయడం వల్ల ఏమవుతుంది అని అంటే, మామూలుగా మనము తప్పట్లు కొడితే ఏమవుతుందండి? ఉం? తప్పట్లు కొడితే ఏమవుతుంది? శబ్దం వస్తుంది. ఒక చెట్టు మీద పక్షులు చెట్టు ఉన్నాయనుకోండి. మీద పక్షులు ఎగిరిపోయినట్టుగా మన కర్మలు కూడా ఎగిరిపోతాయి. చెట్టు మీద పక్షులు ఉన్నాయనుకోండి, ఎలా ఎగిరిపోతాయో అలా మనం తప్పట్లు కొడుతూ చేస్తే మన నుంచి పాప పక్షులు కూడా అలా ఎగురుతాయి అన్నమాట. అలా నృత్యం చేస్తే కూడా పక్షులు ఎగురుతాయి, పాప పక్షులు ఎగురుతాయి. ఒకవేళ కీర్తన జరిగేటప్పుడు అందరూ నృత్యం చేస్తుంటే ఎవరో కొంతమంది సిగ్గుతో, బిడియంతో నృత్యం చేయకుండా నిలబడి చూస్తూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? ఎగిరిన పక్షులు ఎక్కడో ఒక్కడ వాలాలి కదా. ఇవన్నీ వెళ్ళి వాళ్ళ దగ్గర ఆ, వాడతాయి. అంటే ఇప్పుడు అందరూ ఎగిరే వాళ్ళ డాన్స్ చేస్తారు పాపాలని ప్రభు. ఎగరని వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అందరూ వేస్తారు డాన్స్. అప్పుడు అందరూ వేస్తారంట. మాతాజీ చెప్తున్నారు డాన్స్. ఎంతమంది కీర్తన జరుగుతుంటే డాన్స్ వేశారు ఉం? మొన్న వేసాం కదా మనం అందరం. వేసాం, ఓకే. అందరం వేసాం. వేసాం ప్రభుజీ. కాబట్టి ఉచిత వేసాం కీర్తన ప్రభుజీ. జరిగేటప్పుడు నిలబడి చూడకూడదు, డాన్స్ చేయాలి. డాన్స్ చెయ్యకపోతే డాన్స్ చేసే వాళ్ళ పాపాలు వచ్చి చెయ్యని వాళ్ళ మీద కూర్చుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం డాన్స్ చేయాలి, నృత్యం చేయాలి, పాటలు పాడాలి, తీర్థయాత్రలకు వెళ్ళాలి, భక్తుల సాంగత్యంలో ఉండాలి, భక్తులకి సేవలు చేయాలి, కానుకలను సమర్పించాలి. తర్వాత పాంచరాత్ర విధానంలో చెప్పిన విధంగా శ్రీ విగ్రహారాధన చేయాలి, మందిరాలను శుభ్రం చేయాలి. ఉం? తర్వాత భగవంతుడికి సేవకుడుగా భావించాలి. ఓకే, ఈ విధంగా భక్తి కార్యాలన్నింటినీ కూడా మనము చేయాలి. ఇంటినే మందిరంగా మార్చుకోవాలి. మందిరాన్ని క్లీన్ చేసినట్టు ఇంటిని కూడా క్లీన్ చేస్తే భగవంతుడి సేవ చేసిన విధంగానే మారిపోతుంది. తర్వాత మిథ్యాగర్వాన్ని త్యజించాలి. భగవంతుడికి సేవకుడి అనేటువంటి భావనలో ఉంటే మిథ్యాగర్వం పోతుంది. ఇంకోటి, భగవంతుడికి అర్పించినటువంటి దీపాన్ని మనము, చీకటిగా ఉంది కదా, అర్పించిన దీపాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెడదాము, ఇక్కడ చీకటి తొలగిపోతుంది అనేటువంటి భావనలో చేయకూడదు. భగవంతుడికి అర్పించింది భగవంతుడికే. చీకటిని పోగొట్టడానికి వెలుతురు కోసం వెలిగించుకున్నటువంటి దీపం కాదు భగవంతుడికి అర్పించినటువంటి దీపం. కాబట్టి మనం ఆ దీపాన్ని కూడా అలా వాడకూడదు. తర్వాత మనకి ఏది వాంఛనీయమైనదో అది భగవంతుడికి అర్పించాలి, సమర్పించుకోవాలి. తర్వాత ఆల్రెడీ యూజ్ చేసింది ఏదైనా ఉంటే, మనం వాడినది ఏదైనా ఉంటే అది భగవంతుడికి అర్పించకూడదు. వాడినది అర్పించకూడదు. ఈ విధంగా మనము భక్తియుత సేవ చేయాలి అనేటువంటి విషయాన్ని మనము తెలుసుకున్నాం. ఇక ఈరోజు ఇంకా భగవంతుడు ఏం చెప్తున్నారు? బద్ధ బద్ధ ముక్త జీవుల గురించి చెప్తూ, ఇలాంటి ముక్త జీవులు అంటే విశుద్ధ భక్తుల యొక్క స్థితి గురించి, వాళ్ళు చేసేటువంటి భక్తి గురించి మనకి తెలియజేస్తున్నారు. 42వ శ్లోకం నుంచి చూద్దాం. నాగలక్ష్మి మాతాజీ. సూర్యోగ్నిర్బ్రాహ్మణా గావో వైష్ణవ కమ్మరుజ్జలం
సూర్యోగ్ని బ్రాహ్మణ గావో వైష్ణవ కమ్మరుజ్జలం. భూరాత్మ సర్వభూతాని భద్ర పూజా పదాని మే. భూరాత్మ సర్వభూతాని భద్ర పూజా పదాని మే. సాధు స్వభావుడగు ఉద్ధవ, సూర్యుడు, అగ్ని, బ్రాహ్మణులు, గోవులు, వైష్ణవులు, ఆకాశము, వాయువు, జలము, భూమి, ఆత్మ సకల జీవుల యందు నీవు నన్ను అర్చింపవచ్చునని తప్పక ఎరుగుము. భాష్యము. శ్రీకృష్ణుడు సర్వవ్యాపి అనియు సమస్తము అతని యందే నిలిచి ఉన్నదనియు ఎరగనంత వరకు మనుజుడు చేసేది కృష్ణ భక్తి నిమ్న కోవకు చెందినది, లౌకికమైనది అగును. పరతత్వమే సమస్తమునకు మూలమని వేద శాస్త్రములందు స్పష్టంగా తెలుపబడినది. సమస్తము భగవంతుని యందే ఉన్నది, అతడు సమస్తము నందున్నాడు. కృష్ణుని గురించిన లౌకిక భావన తొలగించుకున్నటకై మనుజుడు భగవానుడు కేవలం ఒకానొక ప్రదేశంలో కాలంలో ఉన్నాడని తలుచుటకు బదులు అతడు అన్ని ప్రదేశములలో అన్ని కాలములలో ఉన్నాడని తప్పక తెలుసుకొనవలెను. అన్ని వస్తువుల యందు శ్రీకృష్ణుని అన్వేషించి కనుగొనవచ్చునని అతడు ఎరగవలెను. శ్రీకృష్ణుడు సర్వవ్యాపి అని పూజా పద అని అను పదము సూచించింది. కానీ అవన్నీయును శ్రీకృష్ణుడే అని దీని భావం కాదు. సర్వవ్యాపియగు భగవంతునిగా తన సర్వోత్కృష్టతను స్పష్టపరచుటకు పూర్తి ఆత్మానుభవ పదమును చూపుటకు శ్రీకృష్ణ భగవానుడు ఈ శ్లోకమును పలికినాడు. హరే కృష్ణ ప్రభు. భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? మీరు ఎవరికి పూజించినా, ఏ చూసి చేసినా, ఏ పూజ చేసినా అది నాకే చెందుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఎందుకు చెప్తున్నారు ఈ మాట? ఎందుకంటే సమస్తము కూడా భగవంతుడిలోనే ఉంది కాబట్టి. మనం విరాట్ రూపం చూస్తే విరాట్ రూపంలో భగవంతుడిలోనే అన్ని దేవీ దేవతలు కూడా, అందరు దేవీ దేవతలు కూడా ఉన్నారు. అంటే నా చెయ్యికి సేవ చేస్తే నాకు చేసినట్టే, నా కాలికి సేవ చేస్తే నాకు చేసినట్టే, నా శరీరంలో ఏ భాగానికి సేవ చేసినా కానీ నాకు చేసినట్లే సేవ కదా. అలానే భగవంతుడిలోనే సమస్తము ఉన్నప్పుడు సమస్తంలో దేనిని మనం పూజించినా కానీ భగవంతుడినే పూజించినట్లు. మరి ఇంక ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే మన యొక్క చేతనం ప్రాబ్లం. సూర్యుడిని చూసినా మనకి భగవంతుడు గుర్తు రావాలి. అగ్ని, వాయువు, బ్రాహ్మణుడు, గోవు, వైష్ణవులు, ఆకాశము, జలము, భూమి ఏది చూసినా కానీ మనకి భగవంతుడు గుర్తు రావాలి. మన చేతనంలోనే మార్పు రావాలి తప్ప మనం చేసే ఆరాధనలో ఏం మార్పున అవసరంలా. ఒకవేళ ఏదైనా పూజలు మనం ఇంతకుముందు చేస్తూ ఉన్నాం అనుకోండి, దాన్ని కృష్ణుడికి అన్యంగా మనం భావిస్తూ చేస్తే పూజ అది సరి అయినటువంటి పూజ కాదు. కానీ నేను ఇక్కడ చేసినా కానీ కృష్ణుడికే వెళ్తుంది, ఎక్కడ చేసినా కానీ కృష్ణుడికే వెళ్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ కూడా కృష్ణుడిలో భాగమే అనేటువంటి భావంలో కనుక పూజ చేసినట్లయితే అది డైరెక్ట్ భక్తి, ఇండైరెక్ట్ భక్తి కాదు. ఇండైరెక్ట్గా మనము మన చేతనంలో కృష్ణుడి పూజ వేరు, లేదంటే ఈ పూజ వేరు, ఈ పూజ చేస్తే నాకు భౌతిక లాభాలు వస్తాయి, కృష్ణుడికి చేసే పూజకి ఈ పూజకి సంబంధం లేదు, ఎందుకంటే కృష్ణుడిలో ఈయన లేరు, ఈయనలో కృష్ణుడు లేరు, ఆ దేవుడు వేరు ఈ దేవుడు వేరు అనేటువంటి భావంలో చేసేటువంటి అర్చన భగవంతుడి వరకు చేరదు, భగవంతుడు అంగీకరించరు. ఓకే, కాబట్టి భగవంతుడి 10వ అధ్యాయంలో తన విభూతుల గురించి తెలియజేస్తూ భగవద్గీతలో ఏమన్నారు? అన్నిట్లో నేనే ఉన్నాను అనేటువంటి విషయం చెప్పారు. అంటే సర్వత్రా మనము శ్రీకృష్ణ భగవానుని కనుక చూడగలిగితే అప్పుడు మనం చేసే ప్రతి పని కూడా భగవంతుడి యొక్క సేవే అయిపోతుంది. మనం చేసే ఏ పనైనా సరే భగవంతుడి సేవగానే మారిపోతుంది. ఆ విధంగా మనము అర్చించవచ్చు అని భగవంతుడు చెప్తున్నారు. అంటే మనకు కావాల్సింది ఏంటంటే విశుద్ధ చైతన్యం. శ్రీకృష్ణ భగవానుడు సర్వవ్యాపి, శ్రీకృష్ణ భగవానుడు సర్వశక్తిమంతుడు అనేటువంటి విషయాన్ని తెలుసుకొని ఎవరిలో ఏం చూసినా, తెలివితేటలు చూసినా, శక్తి చూసినా, సామర్థ్యం చూసినా, ఐశ్వర్యం చూసినా, ఏది చూసినా భగవంతుడి సంబంధంలోనే మనము చూడగలగాలి. అలా చూస్తే మనము మాయ ప్రభావంలో లేనట్లు. అలా చూస్తే మనం చేసేటువంటిది విశుద్ధ భక్తుడి స్థాయిలో చేసినటువంటి భగవత్ సేవ అవుతుంది. నెక్స్ట్ 43 నుంచి 45 సునీత మాతాజీ. సూర్యేతు విద్య యాత్రయ్యా హవిషాగ్నౌ యజేతమాం. తు విద్యయాత్రయ్య హవిషాగ్నౌ యజేతమాం. ఆతిథ్యేన తు విప్రాఘ్ర్యే గోష్యంఘాయవసాధినా. సిద్ధేన తు విప్రాగ్ర్యే గోష్వంగాయ వసాదినా. వైష్ణవే బంధు సత్కృత్య హృదికే ధ్యానమేష్టయా. హృదికే ధ్యాన నిష్ఠయా. వాయో ముఖ్యధియాతోయే ద్రవ్యైస్తోయ పురస్సరై.
यो मुख्यधियातो ये द्रव्यैस्तोय पुरःसरैः స్థండిలే మంత్ర హృదయైర్భోగైరాత్మనమాత్మని कण्डिले मन्त्रहृदयैर्भोगैरात्मानमात्मनि క్షేత్రజ్ఞం సర్వభూతేషు సమత్వేన యజేతమాం. रज्ञं सर्वभूतेषु समत्वेन यजेत माम् భావము ఉద్ధవ విశేషముగు వేద మంత్రోచ్చారణచే కోసం పనులు పెట్టుకొని ఉతికితే పడుద్దా? నమస్కారములచే సూర్యుని యందు నన్ను మనుజుడు అర్చించవలెను. హవిస్సును వసగుట ద్వారా అగ్ని యందు నన్ను అర్చించవలెను. అతిథి సత్కారములచే బ్రాహ్మణుల యందు అతడు నన్ను అర్చింపవచ్చును. గట్టిని సముచితముగు ధాన్యమును ఆరోగ్యము ఆనందము కొరకు తగిన సామాగ్రిని వసగుటచే గోవుల యందు నన్ను అర్చింపవచ్చును. బంధు ప్రేమను పంచుకొని అన్ని విధముల ఆదరించుటచే వైష్ణవుల యందు నన్ను అతడు అర్చింపవచ్చును. ఏకాగ్రముకు ధ్యానముచే నేను హృదయకుహరమున పూజింపబడుదును. ప్రాణమే అన్ని తత్వములలో ప్రధానమైనదనేది జ్ఞానముచే వాయువునందు నేను పూజింపబడెదను. పుష్పములు తులసి తులములతో పాటు జలమును అర్పించుటచే జలమునందు నేను అర్చింపబడుదును. రహస్యముకు బీజమంత్రములను యుక్తముగా ఉపయోగించుటచే భూమి యందు నన్ను అర్చింపవచ్చును. అన్నాది భోగ్య వస్తువులను వసగుటచే జీవుని యందు నన్ను అర్చింపవచ్చును. అంతరియందు పరమాత్మునే గాంచి సమదర్శనము కలిగి ఉండుటచే సకల జీవుల యందు నన్ను అతడు అర్చింపవచ్చును. భాష్యము సకల జీవుల యందు విస్తరించి ఉన్నట్టి భగవానుని మనుజుడు తప్పక అర్చింపవలెనని విశేషముగా ఈ 3 శ్లోకముల యందు శ్రీకృష్ణుడు నొక్కి చెప్పినాడు. భగవంతునికి అన్యముగా ఏవో భౌతిక వస్తువులను లేదా ఆధ్యాత్మిక వస్తువులను సర్వోత్కృష్టమైనదిగా స్వీకరింపుమని ఇతడు చెప్పబడలేదు. సర్వ వ్యాపక రూపంలో భగవంతుని గురించిన స్థిరమైన చింతనమునే మనుజుడు 24 గంటలు పూజాభావంలోనే నిలిచి ఉండగలడు. ఆ విధంగా అతడు సకలముగా ఆధ్యాత్మిక భౌతిక తత్వములను శ్రీకృష్ణుని ప్రేమయుత సేవలో నెలకొల్పుటకే యత్నించును. అజ్ఞాన వశమున అతడు భగవంతుని మరచినచో ఆ దేవదేవునికి అన్యముగా మహాబలవంతమైన భౌతిక తత్వమును అర్చించుటకు మొగ్గు చూపును. లేదా మూర్ఖముగా తననే పరమోత్కృష్టునిగా భావించును. మనుషుడు వివేకవంతుడై ఉండి సమస్తమునందున్న భగవానుని పూజ్యమగు సన్నిధిని గ్రహించవలెను. థ్యాంక్ యూ ప్రభుజీ. మనం సమాజంలో ఎంతో మంది తెలివిగల వాళ్ళని చూస్తుంటాం, శక్తివంతుల్ని చూస్తూ ఉంటాం. వాళ్ళని మనం ఆరాధిస్తాం, మనం వాళ్ళని రోల్ మోడల్గా కూడా తీసుకుంటాం. కానీ వాళ్ళకి శాస్త్రానికి సంబంధించినటువంటి జ్ఞానం ఉండదు. వాళ్ళు భక్తిలో పురోగమించి ఉండరు. వాళ్ళు గొప్పవాళ్ళు భౌతికంగా అయి ఉండొచ్చు, వాళ్ళకున్న టాలెంట్ తోటి గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకున్న శక్తితో గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు, వాళ్ళకున్నటువంటి ఐశ్వర్యంతో గొప్పవాళ్ళు అయి ఉండొచ్చు. కానీ వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ప్రామాణికం అయితే కావు. ఎందుకంటే వాళ్ళందరూ కూడా నేను పూజలు చేస్తాను అని చెప్తారు, నేను పూజిస్తాను అని చెప్తారు, నాకు దేవుడు అంటే నమ్మకం ఉంది అని చెప్తారు, నేనేమి నాస్తికుణ్ణి కాదు అని చెప్తారు. కానీ భగవంతుడి పట్ల జ్ఞానం అనేటువంటిది వాళ్ళకి లేదు. వాళ్ళు ఏ దేవీ దేవతను చూసి ఆ దేవీ దేవతే నిజమైనటువంటి భగవంతుడు అని అనుకుంటారు. పైగా వాళ్ళు బాహాటంగానే చెప్తారు, నేను ఇంతవాడిని అవడానికి కారణం ఈ దేవత పూజ, ఈ దేవుడి పూజ అని చెప్తారు వాళ్ళు. అందుకనే మేమిద్దరం బేరాలు కూడా ఆడుకుంటాం, నా దేవుడితోటి నన్ను ఇంతటి వాడిని చెయ్యి, నేను నీ 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 శరణులోనే ఉంటాను, లేకపోతే నీకు ఇంత అర్పిస్తాను, నాకు అంత అర్పిస్తాను అని బేరం ఆడుకొని మరి కూడా వాళ్ళు చేస్తారు. చివరికి ఏది ఏమైనా ప్రకృతే దైవం అంటారు, లేదు అని అంటే ఆత్మే పరమాత్మ అని అంటారు. మన చైతన్యం కనుక శుద్ధి పడితే మనమే దేవుళ్ళం అని అంటారు. అలాంటి స్థాయిలో వాళ్ళందరూ కూడా ఉంటారు. ఇదంతా కూడా ఏంటి ప్రాబ్లము అని అంటే వీళ్ళకి చైతన్య లోపం, చైతన్యంలో ఉన్నటువంటి లోపం. నిజానికి విశుద్ధ భక్తుడు కూడా అందరినీ పూజిస్తాడు, విశుద్ధ భక్తుడు కూడా ప్రతి వ్యక్తిని గౌరవిస్తాడు, ప్రతి వ్యక్తిని పూజిస్తాడు. కానీ ఆ వ్యక్తి విశుద్ధ భక్తుడు ఏ ఏ భావంలో పూజిస్తాడు అని అంటే, ఈయన శక్తివంతుడు కాబట్టి ఈయన గౌరవించాలి, ఈయన శక్తివంతుడు కాబట్టి ఈయన పూజించాలి, ఫలానా దేవత దగ్గరికి వెళ్తే ఆ దేవత మనకి కోరికలు తీరుస్తుంది కాబట్టి మనం ఆ దేవతను పూజించాలి అనేటువంటి భావంలో వాళ్ళు వెళ్ళరు. వాళ్ళు ఎందుకు వెళ్తారు అంటే సమస్తం భగవంతుడిలోనే ఉంది, సమస్తం భగవంతుడే అని భావంలో వాళ్ళు వెళ్తారు. అంటే ఒక వ్యక్తిని చూసినా పూజించాలి, ఎందుకు? ఆ వ్యక్తిలో ఉన్నటువంటి పరమాత్మకి చేసేటువంటి పూజ, ఆ వ్యక్తికి కాదు. మనం ఎవరైనా చూసి నమస్కారం తెలియజేస్తాం, ఆ నమస్కారం ఎవరికి చెందుతుంది?
పరమాత్మకి చెందుతుంది. ఎప్పుడైతే మనము సర్వత్రా భగవంతుడిని కనుక మనం ఈ విధంగా పరమాత్మ రూపంలో కనుక చూడగలిగితే అప్పుడు మనం ఈ సృష్టిలో ఏది పూజనీయమైనది కాదు అనేటువంటి విషయం తెలుస్తుంది. ఒకటి మన చైతన్యంలో రావాల్సిన మార్పు ఏమిటి అని అంటే, నేను ఆ వ్యక్తికి పూజిస్తున్నాను అనేటువంటి భావన కాదు, ఆ వ్యక్తి హృదయంలో ఉన్నటువంటి పరమాత్మకు పూజిస్తున్నాను అనేటువంటి చైతన్యంలోకి మారాలి. ఎప్పుడైతే అది మారుతుందో అది విశుద్ధ చైతన్యం అవుతుంది. అలా చేసినటువంటి పూజ భగవంతుడికి చెందుతుంది. లేదు అని అంటే ఆ వ్యక్తికి మాత్రమే చెందుతుంది. కాబట్టి మనం ఎలా అయినా చేయొచ్చు. వేద మంత్రాల ఉచ్చారణతో చేయొచ్చు, అర్చనతో, నమస్కారాలతో. సూర్యుని యందున్నటువంటి యందునున్నటువంటి మనుజుడు అర్చించవలెను. నమస్కారాలచే సూర్యుని యందు నన్ను మనుజుడు అర్చించవలెను. హవిష్యులను వసగట ద్వారా అగ్ని యందు నన్ను అర్చించవలెను. యజ్ఞాలు చేసేది ఎందుకు అంటే భగవంతుణ్ణి అర్చించడానికి. అతిథి సత్కారములచే బ్రాహ్మణుల యందు అతడు నన్ను అర్చించవలను. మనం బ్రాహ్మణులు కనుక భగవంతుడి యొక్క భక్తులు అనేటువంటి భావంలో కనుక వాళ్ళకి పూజలు చేస్తే ఆ బ్రాహ్మణ పూజ కూడా భగవంతుడికే చెందుతుంది. తర్వాత గడ్డిని సముచితముకు ధ్యానమును ఆరోగ్యము ఆనందము కొరకు తగినటువంటి సామాగ్రిని వసగుటచే గోవుల యందు నన్ను అర్చించవచ్చును. ఓకే, సో గోవుల ద్వారా మనం పొందేటువంటిది అంతా కూడా మన యొక్క ఆరోగ్యాన్ని మనము పెంపొందించుకోవడానికి. ఆ విధంగా గోవులను పూజిస్తే కూడా భగవంతుణ్ణి అర్చించినట్లే. బంధు ప్రేమను పంచుకొని అన్ని విధముల ఆదరించుచే వైష్ణవుల యందు నన్ను అతడు అర్చింపవచ్చును. వైష్ణవ ఆరాధన కూడా భగవంతుడి ఆరాధనే. ఏకాగ్రమగు ధ్యానము చే నేను హృదయ కుహరమును పూజింపబడుదును. ఎలా అంటే పరమాత్మగా. ఓకే, ప్రాణమే అన్ని తత్వములతో ప్రధానమైనది అనే జ్ఞానముచే వాయువునందు నేను పూజింపబడేదను. ప్రాణవాయువు కూడా భగవంతుడి వలనే. అప్పుడు ఆ వాయువు పూజ కూడా భగవంతుడికే చెందుతుంది. సో ఈ విధంగా భూమి యందు, భోగ్య వస్తువుల యందు మనము రహస్యమైనటువంటి బీజ మంత్రాలను ఉపయోగించి కూడా మనం భగవంతుని ఆరాధించవచ్చు. పరమాత్మనే సందర్శనం కనుక మనం చేసుకోగలిగినట్లయితే అంతటా మనం చేసేటువంటి ప్రతి అర్చన కూడా భగవంతుడికి చెందుతుంది. నెక్స్ట్ 46 లావణ్య మాతాజీ. దిష్ణేష్విత్యేషు మద్రూపం శంఖచక్రగదాంభుజై విష్ణేష్వితేషు మద్రూపం శంఖచక్రగదాంబుజై యుక్తం చతుర్భుజం శాంతం ధ్యాయన్నర్చేత్ సమాహితః. యుక్తం చతుర్భుజం శాంతం ధ్యాయన్నర్చేత్ సమాహితః. ఈ విధముగా పూర్వము పేర్కొనబడిన పూజాస్థానములందు నేను వివరించిన విధానములను అనుసరించి మనుజుడు శంఖ చక్ర గదా పద్మములను దాల్చినట్టి నా శాంతమును దివ్యమునైన చతుర్భుజ రూపమును ధ్యానింపవలెను. ఈ రీతిగా అతడు ఏకాగ్ర చిత్తంతో నన్ను అర్చించవలెను. భాష్యము. విశుద్ధ భక్తులు తమ భగవత్ ప్రేమను అపరిమితంగా వృద్ధి కావించుకొనులాగున భగవానుడు వారికి వివిధ దివ్య రూపములతో ప్రకటమగునని ఆ దేవదేవుడే పూర్వము వివరించెను. ఇచ్చట చతుర్భుజ నారాయణ రూప వర్ణనము వసగబడింది. ఆ నారాయణుడే పరమాత్మునిగా భౌతిక జగత్తునందు వ్యాపించి ఉండును. అయినను భక్తులు హృదయస్థ పరమాత్ముని ధ్యానింపగా రామకృష్ణాది విశేష భగవద్రూపమునకు ప్రత్యక్ష సేవను కూర్చుచుందురు. ఆ విధంగా వారు ఆధ్యాత్మిక జగత్తులో తన భక్తులతో దివ్యలీలలో నెలకొని భగవానుని పరిపూర్ణానుభూతిని పడేదురు. అయినను సమస్తమునందు భగవంతుని దర్శించుట ద్వారా నిరంతర ధ్యానం చే అతన్ని అర్చించుట ద్వారా మనుషుడు భౌతిక జగత్తునందును తన అస్తిత్వమును ఆధ్యాత్మిక మనర్చుకొనగలడు. ఖర్చిన శ్లోకములలో పేర్కొనబడినట్లు అతడు మందిరమునకు కూడా వెడలి శ్రీ విగ్రహమును విశేషంగా అర్చించి అన్ని ఉత్సవములలో పాల్గొనవలెను. ప్రకృతి యందే భగవంతుని ధ్యానించుచుంటిని గనుక మందిరమునకు వెడల పని లేదని ఎవ్వరును గర్వితులై పలుకురాదు. ఆలయంలో శ్రీ విగ్రహారాధనమును గురించి స్వయంగా భగవానుని చేతనే పదే పదే నొక్కి చెప్పబడింది. ఈ శ్లోకం నందలి సమాహిత అను పదము సమాధిని సూచించును. మనుషుడు శ్రద్ధతో శ్రీ విగ్రహారాధనము చేసినచో లేదా శ్రీకృష్ణ లీలల శ్రవణ కీర్తనములు కావించినచో నిక్కముగా సమాధి అందే ఉన్నవాడవును. 24 గంటలు భగవంతుణ్ణి స్తుతించుటచే భక్తుడు ముక్తాత్ముడై క్రమంగా భౌతిక సృష్టి ప్రభావమునకు పూర్తిగా అతీతుడగును. పరమాత్మునితో గల సంబంధము కారణమున జీవుడు ఆత్మ అని పిలువబడును.
భగవద్దర్శనం చే మన నిత్య స్వభావము పునర్జీవితము కాగలదు. ఇక భక్తి యోగం నందు మన ఉత్సాహమును స్థిరత్వమును పెంచుకున్న కలది సంసారము తొలగిపోగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. చతుర్భుజ నారాయణుడి యొక్క అర్చన గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు. చతుర్భుజ నారాయణుడు అంటే ఎవరండి? విష్ణువు, పరమాత్మ. విష్ణువు క్షీరోదక సాయి పరమాత్మ. భౌతిక విశ్వంలో ఉండే చతుర్భుజ నారాయణుడు పరమాత్మ. ఓకే, పరమాత్మ చతుర్భుజ నారాయణ రూపంలోనే ఉంటారు. ఓకే, సో ఇక్కడ పరమాత్మ గురించి చెప్తున్నారు. శంకు చక్ర గదా పద్మాలను ధరించినటువంటి అంటే చతుర్భుజ నారాయణ రూపాన్ని ధ్యానించాలి అని అంటారు. ధ్యానయోగి పరమాత్మని ధ్యానిస్తారు కదండి. ధ్యానంలో ఉన్నటువంటి వాళ్ళు పరమాత్మని ధ్యానం చేస్తారు. కానీ భక్తి యోగి స్వయంగా భగవానుని భగవంతుని యొక్క రూపాన్ని పూజిస్తాడు. అంటే ద్విభుజ రూపాన్ని, చతుర్భుజ రూపాన్ని ధ్యానించరు, ద్విభుజ రూపాన్ని ధ్యానిస్తారు. అంటే వాళ్ళు చేసే ధ్యానానికి వీళ్ళు చేసే ధ్యానానికి తేడా ఏంటి అని అంటే, వాళ్ళు ఒక చోట కూర్చొని కర్మలన్నీ మానేసి నిరంతరం వాళ్ళు ఆ చతుర్భుజ నారాయణ రూపాన్ని ధ్యానిస్తూ ఉంటారు. దానికి చాలా ఏకాగ్రత అవసరం. అలా ఏకాగ్రత లేకపోతే చతుర్భుజ నారాయణ రూపాన్ని ధ్యానించలేరు వాళ్ళు. కానీ ఎలాంటి శ్రమ లేకుండా, ఎలాంటి కఠోరమైనటువంటి తపస్సు లేకుండా భక్తుడు మాత్రం భగవంతుని నిరంతరం ధ్యానిస్తూ ఉంటాడు. తను చేసేటువంటి పనిలోనూ భగవంతుడిని చూస్తాడు, తను సంపాదించిన సంపాదనలోనూ భగవంతుడిని తలుచుకుంటాడు. అనుక్షణం భగవంతుడు గుర్తొస్తూనే ఉంటారు. ప్రతి మనిషిలోనూ భగవంతుడిని చూస్తాడు. సో ఈ విధంగా భక్తి యోగి నిరంతరం ధ్యానం చేస్తూనే ఉంటాడు. కానీ రాముడు, కృష్ణుడు ఇలాంటి రూపాలని వాళ్ళు ధ్యానం చేస్తూ ఉంటారు. అది అందుకనే పరమాత్మ ధ్యానం ఏమీ తీసేయాల్సిందేం కాదు. పరమాత్మ ధ్యానం కూడా భక్తుడే. కానీ పరమాత్మ ధ్యానం నుంచి ద్విభుజ రూప ధ్యానం వరకు కూడా మన యొక్క ఆధ్యాత్మిక పురోగతి అనేటువంటిది జరగాలి. ఎందుకంటే పరమాత్మ ధ్యానంలో ఉన్నటువంటి వ్యక్తి భగవంతుడి యొక్క శాంత రూపాన్ని ధ్యానం చేస్తున్నట్లు. భగవంతుడి యొక్క శాంత రూపం. ఇంకొకటి, ఆ పరమాత్మ ధ్యానం నుంచి మళ్ళీ బయటికి వచ్చే సమాధి స్థితికి వెళ్ళే స్థాయి రావాలంటే అది కొన్ని వేల సంవత్సరాలు పడుతుంది. పరమాత్మ ధ్యానంలో సమాధి స్థితిలో ఉండాలి అంటే కొంచెం కష్టతరమైనటువంటిది. కానీ భక్తుడు శ్రమ లేకుండానే సమాధి స్థితికి వెళ్ళిపోతారు. శ్రమ లేకుండానే చాలామంది భక్తులు అలా వెళ్ళిపోతారు. కాబట్టి భగవంతుడి యొక్క లీలల్ని శ్రవణం చేయటం, భగవంతుడి యొక్క లీలల్ని కీర్తన చేయటం కూడా భగవంతుడి యొక్క ధ్యానమే కదా. మనం కీర్తన చేసినప్పుడు ఎవరు గుర్తొస్తుంటారండి మనకి? భగవంతుడే గుర్తొస్తాడు. భగవంతుడి యొక్క గొప్పతనమే మనకి గుర్తొస్తూ ఉంటుంది. ఆయన యొక్క కర్మలు, ఆయన యొక్క లీలలే మనం గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం. అలా చేసినప్పుడు మనము ఈ భౌతిక సృష్టి యొక్క ప్రభావానికి అతీతంగా వెళ్ళిపోతాం. కానీ మనం ఏదో తపస్సులు చేస్తూ ఉన్నాం అనుకోండి, భౌతిక సృష్టి పరిధిలోనే ఉంటాం. తపస్సు చేసేటువంటి వ్యక్తి స్థిరంగా ఒక చోట కూర్చోవాలి. ఒక చోట కూర్చొని అంతకాలం పాటు ధ్యానం చేయాలి. అలా చేసేటువంటి వ్యక్తికి భౌతిక శరీరం ఉంది కాబట్టి ఆ భౌతిక శరీరం వల్ల కలిగేటువంటి ఇబ్బందుల కారణంగా తను ఎక్కువ సమయం ధ్యానం చేయలేరు. అంటే భౌతిక పరిధిలోనే ఉన్నాడు, భౌతిక శక్తి యొక్క ప్రభావంలోనే ఉండి ఆధ్యాత్మిక శక్తిని కనుక్కోవాలి అనేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అలా చేయడం వల్ల ఎక్కువ సమయం పడుతుంది భగవంతుడిని చేరుకోవడానికి. అలా కాకుండా ఈ భౌతికమైనటువంటి ప్రకృతి యొక్క ప్రభావంలో ఉండకుండా మనం కనుక భగవంతుడికి భక్తిని కనుక చేయగలిగితే అది చాలా త్వరగా రిజల్ట్స్ని ఇస్తుంది. అందుకనే భక్తి యోగి నిరంతరం భగవంతుడిని ధ్యానిస్తూనే ఉంటాడు. అలాంటి తపస్సులు చేయకపోయినా, శారీరకమైనటువంటి బాధలు కలగకపోయినా కానీ చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ విధంగా భక్తి యోగి చాలా అడ్వాన్స్ అవుతూ ఉంటారు. తర్వాత పరమాత్మ ధ్యానం చేసేటువంటి వ్యక్తి నేను నిత్య ఆత్మని అనేటువంటి విషయాన్ని ఆయన తెలుసుకోగలుగుతాడు. ఆ తర్వాత భగవదర్శన వరకు కూడా ఆయన పురోగమించగలుగుతాడు. ఆ విధంగా భక్తి యోగంలో నెలకొనగలుగుతారు, స్థిరత్వాన్ని పొందగలుగుతారు. ఓకే, నెక్స్ట్ 17వ శ్లోకం. సర్వరాజ్య మాతాజీ. ఇష్టాపూర్తేన మామేవం యో యజేత సమాహితాం. హరే కృష్ణ ప్రభు. ఇష్టాపూర్తేన మామేమం యో యజేత సమాహితః లభతే మయి సద్భక్తిం మత్స్మృతి సాధు సేవయాం. లభతే మయి సద్విక్కిం మత స్మృతి సాధు సేవయా.
నా ప్రీత్యర్థం యజ్ఞములను పుణ్యకారము నిర్వహించి ఆ విధంగా ఏకాగ్ర చిత్తముతో నన్ను అర్పించువాడు నా ఏడ అంకుటితమగు భక్తిని పొందగలడు. తాను చేసినట్టు సర్వోత్తమకు సేవచే అతడు నా గురించిన అనుజ్ఞానమును పడేయగలడు. శ్రీల ప్రభుపాదుల వారి భాష. యజ్ఞములు పుణ్యకార్యములు అని అర్థం కలిగిన ఇష్టాపూర్తేన అనే పదము విశుద్ధ భక్తి యోగం నుండి దారి తప్పుటను సూచింపదు. శ్రీకృష్ణుడు లేదా విష్ణువు యజ్ఞుడని యజ్ఞ ప్రభు పిలువబడును. భగవద్గీత 5:29 యందు శ్రీకృష్ణ భగవానుడు భోక్తారం యజ్ఞ తపసాం, నేనే సమస్త యజ్ఞములకు నిజమైన భక్తను అని పలికిండెను. భగన్నామ కీర్తనమే సర్వోత్తమమైన యజ్ఞము. భగవన్నామమును ఆశ్రయించుట ద్వారా మనుషుడు అకుంఠితమ భక్తిని, పరతత్వం గురించి అనుభవ జ్ఞానము పొందగలడు. ఆత్మానుభూతిని పరిచిన భక్తుడు భక్తియుత సేవను తన ప్రాణముగా భావించి భక్తిలో అత్యంత సావధానంగా నిలుచును. గురుదేవుని పాద పద్మలను, భగవంతుని చరణారవిందములను నిరంతరం అర్చించుటచే స్తుతించటచే అతడు తన ఈ భక్తియుక్త సేవ పాత్రగా చేసుకున్నాను. అట్టి హరినామ కీర్తన, గురు పూజ అనేది ఆచరణీయ పద్ధతులచే మనుషుడు విశుద్ధ భక్తి యోగ స్థితిని పడేయగలడు. ఇక హరినామ కీర్తనము విస్తరించినప్పుడు అది కృష్ణ సంకీర్తనం అని పిలువబడును. అప్రామాణికమగు తపస్సులను యజ్ఞములను చేసి ఎవ్వడను ఎండిపోకూడదు. పైగా అతడు శ్రీకృష్ణ సంకీర్తనం అనే మహాయజ్ఞంలో పరమోత్సాహంతో పాల్గొనవలెను. అట్టి శ్రీకృష్ణ సంకీర్తనమే మనుషుడు అత్యున్నత జీవన పూర్ణతను సులభంగా పొందేందుకు చేయగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే హరే కృష్ణ. భగవంతుడు ప్రత్యర్థం యజ్ఞాన్ని చేయాలి. యజ్ఞం చేసినప్పుడు భగవంతుడు యజ్ఞభోక్త అనేటువంటి విషయాన్ని తెలుసుకొని చేయాలి. భోక్తారాం యజ్ఞ తపసాం అని శ్రీకృష్ణుడు చెప్పారు. అంటే అన్ని యజ్ఞాలు కూడా భోక్తను నేను, అన్ని యజ్ఞాలకి కూడా భోక్తను నేను అనేటువంటి విషయం చెప్పారు. సో అంటే కర్మలను కూడా యజ్ఞంలా చేయాలి అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఎప్పుడైతే మనము కృష్ణుడి సంతృప్తి కోసం ఏదైనా కర్మ చేస్తారో అది కూడా యజ్ఞంతోనే సమానం. ఎందుకంటే కృష్ణుడికి అర్పించడమే యజ్ఞం. అంటే కర్మనే అర్పించేసామనుకోండి, కర్మను కూడా కృష్ణుడి యొక్క కర్మ ఫలాలను కూడా అర్పించేసామనుకోండి, అంటే కృష్ణుడి ప్రీత్యర్థమే కర్మలు చేస్తున్నాం అనుకోండి, మనం గొప్ప యజ్ఞం చేస్తున్నటువంటి వాళ్ళమవుతాం. కాబట్టి ఆ విధంగా యజ్ఞాల ద్వారా పుణ్యకార్యాలు నిర్వహించి ఆ విధంగా ఏకాగ్ర చిత్తంతో భగవంతుణ్ణి అర్చించాలి. అలాంటి వాడు అకుంఠితమైనటువంటి భక్తిని పొందగలుగుతాడు. కానీ మనం చేస్తున్నటువంటి యజ్ఞాలన్నీ కూడా కర్మకాండ యజ్ఞాలు. ఇవన్నీ కూడా భగవంతుడి ప్రీత్యర్థం మనం చేయట్లేదు. యజ్ఞం అనేది భగవంతుడికే చెందుతుంది. యజ్ఞంలో వేసినటువంటి ప్రతి హవిష్యు కూడా భగవంతుడికే చెందుతుంది. కానీ మన చేతనంలో మనం కర్మకాండ యజ్ఞంగా చేస్తున్నాం కాబట్టి అలాంటి యజ్ఞాల వల్ల మనకు కలగాల్సినటువంటి ఫలితం కలగట్లేదు. చివరికి అవి పుణ్యకార్యాలుగా మిగిలిపోతున్నాయి. పుణ్యకార్యాలుగా మిగలడం కోసం యజ్ఞం చేయడం కాదు, భగవంతుడి పట్ల ప్రేమ కలగడం కోసం యజ్ఞం చేయాలి. అకుంఠితమైనటువంటి భక్తి కలగడం కోసం యజ్ఞం చేయాలి. కాబట్టి అలాంటి యజ్ఞాలు చేయడం వల్ల మనకైతే వస్తుంది భక్తి, ప్రేమ అనేటువంటివి. కానీ కలియుగంలో అలాంటి యజ్ఞాలు చేయడం సాధ్యం కాదు. కాబట్టి సంకీర్తన యజ్ఞము అనేటువంటిది అత్యుత్తమమైనటువంటి యజ్ఞము. హరినామ సంకీర్తనం చేయడం అనేటువంటిది కూడా యజ్ఞమే. యజ్ఞం చేస్తే వర్షాలు పడతాయని కృష్ణుడు చెప్పారు. యజ్ఞాలు ఎందుకు చేస్తారు? దేవతల ద్వారా పొందాల్సినటువంటి సహకారాన్ని మనం పొందడం కోసం. యజ్ఞచక్రం మనకి 3వ అధ్యాయంలో వస్తుంది. సో అలా యజ్ఞం అనేటువంటిది మనము చేయడం వల్ల మనకి వర్షాలు కురుస్తాయి. ఆ వర్షాలు కురవడం వల్ల ధాన్యం వస్తుంది. ఆ ధాన్యం రావడం వల్ల మనము భగవంతుడికి అర్పించవచ్చు. ఇది యజ్ఞచక్రం. కానీ అలా చేయకపోతే అలాంటి యజ్ఞాలు చేయడానికి ఇక్కడ అవకాశమే లేదు. కాబట్టి ఇక్కడ వర్షాలు కురిసే అవకాశమే లేదనుకోవద్దు. హరినామ సంకీర్తన చేస్తే కూడా వర్షాలు కురుస్తాయి. ప్రస్తుతం సమస్తం ప్రపంచం కూడా సుభిక్షంగా ఉంది అని అంటే దానికి కారణం ఎవరో కొంతమంది భక్తులు యజ్ఞాలు చేస్తున్నారు కాబట్టి, సంకీర్తన యజ్ఞం చేస్తున్నారు కాబట్టి భక్తియుత సేవలో చేసేటువంటి ఏ పని అయినా సరే యజ్ఞమే. కాబట్టి సంకీర్తన యజ్ఞాన్ని కనుక మనం నిర్వహించినట్లే, కృష్ణ సంకీర్తన చైతన్య మహాప్రభువు కూడా సంకీర్తన యజ్ఞాన్ని మనకి నేర్పడం కోసమే స్వయంగా ఇక్కడికి అవతరించడం అనేటువంటిది జరిగింది. కాబట్టి జీవన పూర్ణత్వాన్ని పొందడానికి మనము సంకీర్తన యజ్ఞాన్ని తప్ప వేరే ఏ దాన్ని ఆశ్రయించకూడదు. నెక్స్ట్ శేషరత్నం మాత. ప్రాయేణ భక్తి యోగేన సత్సంగేన వినోద్ధవ
ప్రాయేణ భక్తి యోగేన సత్సంగేన వినోద్ధవ. నోపాయో విద్యతే సమ్యక్ ప్రాయణం హి సతామహం. ఓపాయం విద్యతే సమ్యక్ ప్రాయణం హి సతామతం మహం. ప్రియమైన ఉద్ధవ, ముక్తులకు సాధు పురుషులకు స్వయముగా నేనే శరమాశ్రయమును జీవన శైలిని అయి ఉన్నాను. ఈ విధముగా నా భక్తులు సాంగత్యముసే సాధ్యపడుటకుదగు నా ప్రేమయుత సేవలో మనుజుడు నెలకొనిచో సంసారం నుండి బయటపడినను ప్రభావశీలమైన ఉపాయము అతని చేత దాదాపుగా ఏదీనూ ఉండదు. ఓ క్లీం శ్రాయం పిచ్చానేత్వ హరిహి తత్వను హరిహి. మనుడు మాతాజీ 2 పేజీలు తిప్పేశారు. 674 పేజీలో చదవాలి. అతని చెంత దాదాపుగా ఏదీనూ ఉండదు. ప్రభుపాదులారి భాష్యం. శ్రీకృష్ణ భగవానుడు ఉద్ధవునకు జ్ఞాన యోగ భక్తి యోగ లక్షణములను వివరించినాడు. ఆ రెండును ఆధ్యాత్మిక పద్ధతులయ్యగా భావించబడినవి. అయినను సంసారము నుండి పూర్తిగా ముక్తి నొందుటకు భక్తి యోగమే ఏకైక ఉపాయమనియు, అట్టి భక్తి యోగము సత్సంగము అంటే వైష్ణవుల సాంగత్యము లేకుండా సాధ్యమనియు ఇప్పుడు ఆ దేవదేవుడు స్పష్టముగా సూచించుతున్నాడు. భక్తి మిశ్రి జ్ఞాన పటములో అనగా భక్తితో కూడినట్టి పరతత్వముపై కల్పనమునందు మనుజుడు ఇంకను త్రిగుణములచే ప్రభావితుడై ఉండును. భౌతిక గుణముల నుండి విడివడిన విశుద్ధాత్మ తాత్మిక కల్పవలయందు కానీ, కఠోరమగు తపస్సులో కానీ, లేదా నిరాకార ధ్యానములో కానీ నెలకొనరు. విశుద్ధాత్మ కేవలము శ్రీకృష్ణుని ప్రేమించును, నిరంతరము అతన్ని సేవించగోరును. జీవరే స్వరూప సూయ హయ హయ శ్రీకృష్ణర నిత్య ధ్యాన నిశుద్ధ భగవద్భక్తి యోగమును కేవలము భక్తి అని పిలువబడును. కాగా కల్పవిక ప్రవృత్తితో మిళితమైన భక్తి గుణాభూత భక్తి అంటే గుణాధీసుతమైన భక్తి అని పిలువబడును. నిజముగా బుద్ధిమంతుడు తాత్విక పాండిత్య ప్రదర్శనము కావింపక విశుద్ధ భక్తి ప్రేమ శ్రేష్టముగా కరుగునవాడై కేవల భక్తి పదమును చేపట్టును. నామమాత్రమగు బుద్ధి సంబంధమగు లాభములచే బలపరాచువాడు వాస్తవముగా బుద్ధిహీనుడే. ఎలయన అట్టి వ్యక్తి పరమోన్నతమైన ఆత్మకనను బుద్ధికే ఎక్కువ ఆకర్షితుడై ఉన్నాడు. అయినను విశుద్ధ భక్తి యోగము తత్వరహితమైనది కాదది, బుద్ధికి విరోధమైనది కాదని తప్పక ఎరుగవలను. పరతత్వము సాక్షిక సత్వము కన్నను ఎంతయో విరుస్తమనేది. అందువలన కృష్ణుని గురించిన పూర్ణ జ్ఞానము కలిగినవాడు తాత్విక విశ్లేషణ యందు నెలకొనుటకు మహదావకాశమును కలిగి ఉండును. ఎలయన అతడు విశుద్ధ భక్తుడని తత్వములో సంబంధము కలిగి ఉన్నవాడే అయి ఉండును. శ్రీకృష్ణుని ఎరుగున వారే నిరాకార బ్రహ్మమునకు లేదా హృదయ పరమాత్మకు ఆకర్షితులై ఉందురు. భగవంతుడిని బడి చరమానగాహముల గురించి వారికి తెలియదు. భగవంతుని గురించి జ్ఞానము లోపించవనందున అట్టి పూర్ణత్వ తత్వవేత్తల దేవదేవుని అనంతమగు శక్తుల యొక్క విస్తారముగా అన్యోన్య ప్రకృతిను ఉపసంహరణను ఎరుగజాలడు. ఆ విధముగా వారు వాటికి పూర్తిగా విశ్లేషణ కావింపజాలడు. పరతత్వముగా శ్రీకృష్ణుడు పలికిన సమస్తమును శ్రద్ధతో అంగీకరించిన ద్వారా మనుజుడు పరపక్వ స్థితికి వచ్చి పూర్ణ జ్ఞానమును పొందును. ఒక్క నిమిషం మాత్రం. మంగతాయర్ మత చదువుతారా? మంగతాయర్ మాతాజీ. ఓకే, నాగలక్ష్మి మాత చదువు. హరే కృష్ణ. తాత్విక అవగాహనము లేదా బుద్ధిపరమగు అవగాహనముతో పాటు విశుద్ధ భక్తి యోగము జీవితం నందలి భౌతిక ఆధ్యాత్మిక లాభములన్నిటినీ కూడా వసగలదు. కనుక భక్తి యోగేతర పద్ధతి ఏ ప్రయోజనం చేతగనైనా దాన్ని స్వీకరించిన వాడు విశుద్ధ కృష్ణ భక్తి స్వభావంను దురదృష్టవశాత్తు అబద్ధం చేసుకున్నట్టు వాడే. అని భక్తుల సాంగత్యంలోనే భక్తియుత సేవలు కొనసాగించవలని ఇచ్చట నొక్కి చెప్పబడినవి. ఇంకొక పక్క జ్ఞానయోగ పద్ధతి ఒంటరిగా నిర్వహింపబడినట్టుది. ఏలైనా తమ సాంగత్యం నిరంతర కలహముగా మార్పు చెందకుండా ఒకే చోట కలిసి ఉండడము ఇద్దరు జ్ఞానులకైనను ఎంతయో కఠినము. ఇతర ఆత్మానుభూతి విధానములు మేకగొంతుపైనున్న చిత్తుల వంటివి. అవి
స్తన్యతిత్తుల వలె గోచించినను పాలన మాత్రం ఇవ్వవు. ఈ సందర్భంన శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు శ్రీ ఉద్ధవుడు, సుఖదేవ గోస్వామి, నారదముని పలికిన శ్లోకమును వరుసగా ఉదహరించిరి. తాపత్రయేణ నాభి తస్య ఘోరే సంతప్యమానస్య భవద్వానిహ పశ్యామి నాణ్యచరణం తవాంగ్రి ద్వందాతపత్రాదమృతాభివర్షాత్. దేవ, సంసార జాలమున పతితుడై ఘోరమగు దుఃఖానలముచే క్రూరముగా సంతప్తుడైన వానికి దుఃఖాగ్నిని శమింపజేసడి అమృతపు జల్లు వంటి నీ పాద పద్మద్వయములకు అన్యమైన ఆశ్రయమును నేను గాంచజాలకున్నాను. భాగవతము 11.19-9. సంసార సింధుమతి దుస్తర ముక్తి తీర్షోర్ నాణ్య ప్లవో భగవతః పురుషోత్తమస్య లీలా కదారస నిషేవన మంతరేణ పుంసో భవేద్విధ దుఃఖవార్ధకస్య. సంసారము దుస్తరము సముద్రం వంటిది. బద్ధజీవులు దాని యందు పతితులై ఉన్నారు. అది చల్లగా నుండక దుఃఖాగ్నితో వారిని సంతృప్తుని చేయను. ఈ సాగరమున పడిన వానికి పురుషోత్తముని నీలా కథల నిరంతర శ్రవణము తప్ప దాని నుండి బయటపడటకు వేరొక నౌకయే లేదు. భాగవతము 12.4.4. కిం వా యోగేన సాంఖ్యేన న్యాసస్వాదయోరపి కిం నా శ్రేయోభిరన్యేచ నయాత్రాత్మ పదో హరి. మనుజుడు భగవదనుభూతిని బడయుటకు తోడ్పడినటువంటి ఆధ్యాత్మిక కర్మలు అవి యోగ్యాభ్యాసము, సాంఖ్యము, తపస్సు, సన్యాస గ్రహణము, వేదాధ్యయనము వంటివి అయినను నిరర్థకములే. ఆధ్యాత్మిక పురోగతికి అవి ముఖ్యాంశములే అయినను మనుజుడు దేవదేవుడగు హరిని అవగతం చేసుకొనినచో అవి పనికిరానివే అగును. భాగవతము 4.31.12. ఈ శ్లోకం నందు తెలుపబడినట్లు భక్తుల సాంగత్యంలో బతియుత సేవ లేనిదే భవబంధ విముక్తి సామాన్యంగా అసాధ్యమైనచో కృష్ణ చైతన్యోద్యమం లేనప్పుడు కలయుగములో ముక్తి అవకాశంలే లభించవని మనం సులభంగా అర్థం చేసుకునవచ్చును. నిక్తంగా అట్టి అవకాశములు పెద్ద సున్నాయే. మనుజుడు మానసిక పరిధిలో ఏదో ఒక రకమైన మోక్షమును కల్పించుకొనవచ్చును, లేదా పరస్పర ముఖస్థితులతో నిండి ఉండేది నామమాత్ర ఆధ్యాత్మిక సంఘంలో వసించి ఉండవచ్చును. కానీ నిజంగా అతడు భగవద్ధామునకు వెడలి తన ఆధ్యాత్మిక చక్షువులతో కృష్ణలోకం అని పిలువబడేది సుందరమైన భగవద్రాజ్యమును వీక్షింపదలిచినచో శ్రీ చైతన్యుల ఉద్యమంలో చేరిన వాడే భక్తగణ సాంగత్యంలో శ్రీకృష్ణ భగవాన్ని అర్చించవలెను. హరే కృష్ణ ప్రభు. ఓకే. సో ఈ శ్లోకంలో మనకి సాధు పురుషుల యొక్క సాంగత్యం గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళ యొక్క చరమ ఆశ్రయము అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. సో మన జీవన శైలిని మనం మార్చుకోవాలి, మనం భక్తుల సాంగత్యంలోకి రావాలి. అలా రావడం వలనే మనం భగవంతుడి పట్ల ప్రేమయుత సేవను చేయగలుగుతాం. అలా రావడం వలనే మనం ఈ సంసార చక్రం నుంచి బయటపడగలుగుతాం. ఎందుకంటే అంతకు మించినటువంటి ఈ సంసార చక్రం నుంచి బయటపడడానికి, అంటే ముక్తిని పొందడానికి ఉపాయం ఇంకొకటి లేదు. ఓకే. అంటే ఎవరైనా సరే ముక్తిని పొందాలి, భగవంతుడి యొక్క ధామానికి వెళ్ళాలి అని అనుకుంటే, అంటే ఈ భౌతిక అస్తిత్వం నుంచి బయటపడాలి అని అనుకుంటే, నిరంతరం మనం ఆధ్యాత్మిక స్థితిలో నెలకొనాలి అని అనుకుంటే, మనకున్నటువంటి ఏకైక మార్గం భక్తుల సాంగత్యంలో ఉండి భగవత్ ప్రేమను పొందడం. అలా కాకుండా జ్ఞానులు, కర్మిష్ఠులు, లేకపోతే ఇతర మిశ్రమ భక్తి చేసేటువంటి వాళ్ళు ఎవరిని ఆశ్రయించినా కానీ మనకి ఇలాంటి గుణాతీతమైనటువంటి స్థితికి మనం వెళ్ళలేము, ఆధ్యాత్మిక స్థితికి మనం వెళ్ళలేము, భగవంతుడి ధామానికి మనం వెళ్ళలేము. ఎందుకంటే జ్ఞాన మిశ్రిత భక్తి, కర్మ మిశ్రిత భక్తి చేసేటువంటి వాళ్ళ మీద కూడా గుణాల ప్రభావం ఉంటుంది, కానీ విశుద్ధ భక్తుల మీద గుణాల ప్రభావం ఉండదు. నిరాకార బ్రహ్మాన్ని ఆరాధించేటువంటి వ్యక్తి మీద కూడా గుణాల ప్రభావం ఉంటుంది. గుణ ప్రభావం నుంచి బయటపడరు వాళ్ళు. ఏదో ఒకరోజు వాళ్ళు భౌతికమైనటువంటి సుఖాలకి ఆకర్షితులవుతారు, భౌతికమైనటువంటి కోరికలను తీర్చుకోవడానికి ఆధ్యాత్మిక స్థితి నుంచి బయటకు వచ్చేస్తారు. అలా మనం విశుద్ధ భక్తుడు పొందేటువంటి గమ్యాన్ని ఇతర యోగులు పొందలేరు. కాబట్టి విశుద్ధ భక్తుల యొక్క సాంగత్యంలోనే మనం భక్తి పదంలో ముందుకు ప్రయాణించేటువంటి ప్రయత్నం చేయాలి. అలా కాకుండా మనం గనక
తత్వం కావాలి, జ్ఞానం కావాలి అని అలాంటి తాత్వికుల దగ్గరికి వెళ్ళామనుకోండి, నిజానికి ఇద్దరు తాత్వికులు కూడా కలిసి సాంగత్యం చేయలేరు. ఉం? జ్ఞానం తెలిసినటువంటి ఇద్దరు వ్యక్తులు ఒక చోట ఉండి కొట్టుకోకుండా ఉంటారా? ఉండలేరు. కొట్టుకుంటారు. నీకు తెలుసు, నాకు కొట్టుకుంటారు. తెలుసు. నీకు తెలుసా నాకు తెలుసా అని కొట్టుకుంటారు. కానీ భక్తులు అలా ఉండదు. భక్తుడికి తెలిసినా నాకంటే నీకే ఎక్కువ తెలుసు అని చెప్తారు. ఎందుకంటే వాళ్ళకి వినయం ఎక్కువ. తెలిసినా తెలిసింది వేరే వాళ్ళు చెప్తుంటే కూడా మళ్ళీ వింటారు. మళ్ళీ అందులో తప్పులు వెతకరు. భక్తుల్లో ఇంకొక భక్తుడు తప్పులు వెతకరు. కాబట్టి భక్తులు ఒక చోట ఉండగలుగుతారు, కానీ జ్ఞానులు ఒక చోట ఉండలేరు. కానీ ఇక్కడ భక్తిలో పురోగమించాలి అంటే భక్తుల భక్తుల సాంగత్యంలో సాంగత్యం ఉండాలి. కావాలి. భక్తుల సాంగత్యంలో ఉండాలి. ఉంటేనే భక్తులు పురోగమించగలుగుతాము అని కృష్ణుడు చెప్తున్నారు. కానీ మరి మనం ఒకవేళ జ్ఞానుల సాంగత్యంలోకి వెళ్ళామనుకోండి, కొంచెం మీకు జ్ఞానం రాగానే నాకంటే ఎక్కువ నేర్చుకుంటావా అహంకారం. అనేటువంటి వికారం వాళ్ళలో వస్తుంది. అంటే మనిషి మీద భౌతికమైనటువంటి గుణాల యొక్క ప్రభావం అనేటువంటిది ఇతర అన్ని రకాల యోగుల మీద ఉంటుంది, కానీ భక్తి యోగం మీద మాత్రం ఉండదు. కాబట్టి మనం చాలా పురోగతి అనేది చాలా వేగంగా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 49వ శ్లోకం సునీత మాతది. అతైతత్పరమం గుహ్యం శృణ్వతో యదునందన एतत्परमं गुह्यं शृण्वतो यदुनन्दन సుగోప్యమపి పక్ష్యామి త్వం మే భృత్య సుహృద్ సఖా. सुगोप्यमपि वक्ष्यामि त्वं मे भृत्यः सुहृत्सखा. భావం ఉద్ధవ, యదుకులమునకు ప్రియమైన వాడా, నీవు నా భృత్యుడవు, శ్రేయోభిలాషివి, మిత్రుడవు కనుక ఇప్పుడు నీకు పరమ రహస్యమైన జ్ఞానమును చెప్పెదను. అతి గోప్యమైనట్టి ఆ విషయమును నా నుండి వినుము. భాష్యము. శ్రీమద్ భాగవతం 1.1.8 నందలి మొదటి అధ్యాయంలో బ్రూయుః స్నిగ్ధస్య శిష్యస్య గురవో గుహ్యమప్యుత. ప్రామాణికుడగు గురుదేవుడు సహజముగానే సకల ఆధ్యాత్మిక రహస్యములను శ్రద్ధాళువగు ఈ శిష్యునికి వెల్లడి చేయును అని చెప్పబడింది. శ్రీ ఉద్ధవుడు శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతుడై ఉండెను కనుకనే భగవానుడు అతనికి అట్టి రహస్యముని ఎరుక పరుపు కలిగెను. పూర్ణ విశ్వాసము లేనిదే ఆధ్యాత్మిక జ్ఞాన ప్రదానం అసాధ్యమే అగును. కర్త వాంఛాపూర్ణుడై ఉన్నందునను భగవంతుని పూర్ణ కరుణను బడసెడి నిర్దిష్టమైన విధానం ఏదీను లేనందునను తాత్విక కల్పనం వంటి ఇతర ఆత్మానుభవ పద్ధతులు అసమగ్రములు అస్థిరములునై ఉండును. ఇంకొక ప్రక్క విశుద్ధ భక్తుల సాంగత్యము స్వయం పూర్ణమై ఉండి నిశ్చయముగా వాంఛిత ఫలము నొసగగలదు. మనుషుడు విశుద్ధ భక్తులతో సాంగత్యం చేయుటను నేర్చిన చాలును, అది అతని జీవితమును పూర్ణమనర్చగలదు. ఈ అధ్యాయం యొక్క సారాంశం ఇదియే. శ్రీమద్ భాగవతం నందలి భక్త ముక్తుల జీవుల లక్షణములని ఏకాదశ స్కందములోని 11వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీలయేసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినమ్ర శిష్య ప్రణీతము భాష్యము సమాప్తము. థ్యాంక్ యూ ప్రభు. ఓకే, నేను ఇంకా సీక్రెట్ చెప్తా విను అని అంటున్నారు. భగవంతుడు సీక్రెట్స్ ఎవరికి చెప్తారండి? మనం మామూలుగా మన సీక్రెట్స్ ఎవరికి చెప్పుకుంటాం? మనం క్లోజ్ గా ఉండే వాళ్ళకి చెప్తాం. చాలా క్లోజ్గా ఉండేవాళ్ళకి చెప్తాం, విశుద్ధ భక్తులకి చెప్తాం. ఓకే, అంటే కృష్ణుడు ఉద్ధవుడికి నేను నీకు ఇంకా సీక్రెట్ చెప్తాను అని అన్నారు అని అంటే ఉద్ధవుడి యొక్క స్థాయి అంటే మనం అర్థం చేసుకోవచ్చు. కృష్ణుడు ఉద్ధవుడి ముందు ఇంకా ఎవరు తెలుసుకోకూడని, ఎవరు తెలుసుకోలేని విషయాలను కూడా చెప్పబోతున్నారు. కాబట్టి దానికి కారణం ఏమని అడుగుతున్నారు? నువ్వు నా భృత్యుడవు, నా శ్రేయోభిలాషివి, నా మిత్రుడివి కాబట్టి. అంటే మనం ఏ స్థాయిలో శరణాగతులం అవుతామో భగవంతుడి గురించి మనకి ఆ స్థాయిలో తెలుస్తుంది. అంతే తప్ప భగవంతుడి గురించి నాకు పూర్తిగా తెలియాలి కానీ నేను శరణాగతుడిని అవ్వను అంటే కుదరదు. ఇంతకు ముందు శ్లోకంలో కూడా చెప్పినట్లు నేను వాళ్ళకి అంత జ్ఞానాన్ని ఇచ్చేస్తాను అని చెప్తున్నారు. అంటే తత్వవేత్తలు ఒక చోట ఉండలేరు అని చెప్తున్నాం, కానీ భక్తిలో తత్వం లేదా? తత్వం లేకుండా భక్తి ఉందా? తత్వం ఉంటుంది కానీ వాళ్ళు దాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటారు ప్రభు. భక్తిలో కూడా తత్వం ఉంది. తత్వాల పట్ల ఆకర్షితులైనటువంటి వ్యక్తులు సేవలు తర్వాత చేద్దాంలేండి, అవన్నీ తర్వాత చేద్దాం, వాళ్ళు చెప్పేది విందాం, వాళ్ళు చేసేటువంటి దాంట్లో జ్ఞానం తెలుసుకుందాం, తత్వం తెలుసుకుందాం, ఇలాంటి ఆలోచనలే తప్ప ఆ తత్వం నుంచి మనం నేర్చుకుని మనం
జీవితంలో ఆచరించడానికి ఏమీ చేయనప్పుడు? చాలామంది ఆహా ఆయన బాగా చెప్పాడు, ఆహా ఈయన బాగా చెప్పాడు అంటూనే ఉంటారు, కానీ వాళ్ళు చెప్పిన దాంట్లో ఒక్కటి కూడా ఆచరించడానికి మొదలుపెట్టరు. 4-5 సంవత్సరాల నుంచి నేను చెప్తున్నది విని కూడా 4 రౌండ్లు జపం చేయడానికి సంకల్పం తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎందుకంటే విన్నది ఆచరణలోకి రానప్పుడు మనం దేనికి ఆకర్షితులం అవుతున్నట్లు? కేవలం మనం చెప్పే తత్వానికే కానీ భక్తికి కాదు కదా. అంత తత్వం మీదనే ఇంట్రెస్ట్ ఉంటే తత్వం వల్ల నీకు రావాల్సినటువంటి ముక్తి రానప్పుడు ఎందుకు ఆ తత్వం? భక్తిలో కూడా తత్వం ఉంది. భక్తి ఎలా చేయాలో తెలుసుకోవాలి, భగవంతుని ఎలా చేరుకోవాలో తెలుసుకోవాలి, గురువుని ఎలా పొందాలో తెలుసుకోవాలి, గురువుకి ఎలా పూజ చేయాలో తెలుసుకోవాలి, ఒక వైష్ణవుడికి ఉండాల్సిన ప్రవర్తన ఏంటో తెలుసుకోవాలి, ఏ భక్తుడిని చూస్తే ఏం నేర్చుకోవాలో మనం అర్థం చేసుకోవాలి, ఏ భక్తుడిని చూసి ఏం చేయకూడదో కూడా తెలుసుకోవాలి. సో ఈ విధంగా అనేక విషయాలు నిరంతరం మనం అధ్యయనం చేస్తూనే ఉంటాం. భక్తిలో కూడా తత్వం మీద నిజంగా ఆకర్షణ ఉంటే మనము భక్తిలోకి దిగాల. ఒడ్డు మీద ఉండి భక్తి గురించి వింటాం కాదు, భక్తిలోకి దిగాల. దిగి నేను కూడా భక్తుణ్ణి అని మన యొక్క ఐడెంటిటీని భగవంతుడికి తెలియచేయాలి. ఇది నా గుర్తింపు. ఎవరైనా సరే మనందరిలో ఒకళ్ళొకళ్ళు ఏంటంటే గుర్తింపు అని అంటే భాగవతం క్లాసులో జాయిన్ అయ్యే వాళ్ళందరూ భక్తులుగా గుర్తింపు పొందాల ముందు. అంతే తప్ప నేను ఒక స్కాలర్ని, నేను పిహెచ్డి చేశాను, నేను జ్ఞానిని అని గుర్తింపు పొందడం కాదు. భక్తుడిగా గుర్తింపు పొందాలి. సంపూర్ణమైనటువంటి శరణాగతి భగవంతుడికి అయినప్పుడు మనకి భగవంతుడికి సంబంధించినటువంటి సంపూర్ణ జ్ఞానం మనకు వస్తుంది, లేకపోతే రాదు. ఆ విధంగా మనము భక్తులమైతే జ్ఞానయోగి, కర్మయోగి అందరూ అన్ని రకాల యోగులు పొందేటువంటి అన్ని శక్తులని, అన్ని జ్ఞానాలని మనం పొందగలుగుతాం. దానికంటే ఎక్కువే భౌతిక అస్తిత్వం నుంచి కూడా బయటపడగలుగుతాం. కాబట్టి ఈ విధంగా బద్ధ ముక్త జీవులకు సంబంధించిన లక్షణాలను తెలియజేయడంతో పాటు మనం ఏ విధంగా భగవంతుడిని అర్చించి నిత్య ముక్త జీవులుగా మారాలి అనేటువంటి విషయాన్ని మనకి ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తెలియజేశారు. ఇంతకంటే సీక్రెట్ ఏం చెప్తారు అనేటువంటిది నెక్స్ట్ అధ్యాయంలో చూద్దాం. 12వ అధ్యాయం వైరాగ్య జ్ఞానాలకు అగమ్యము. ఓకే, అది మనము రేపు చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవచ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. హరే కృష్ణ ప్రభుజీ దండాత్ ప్రణామం.